ఇంకొక మాట చెప్తాను మీకు, కష్టపడ్డవాడు ఎప్పుడు చెడిపోడు, గుర్తుపెట్టుకోలేదు. ఒక్కడే జీవితంలో కష్టపడి పనిచేసే వాడికి కష్టం వస్తుంది కానీ నష్టం మాత్రం రాదని సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో సందర్భంలో ఏదో అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరికీ రేపు నేను సర్పంచ్ చేయకపోవచ్చు, ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ఎంపీటీసీ చేయకపోవచ్చు, కానీ ఏదో రకమైనటువంటి ఏదో నన్ను నమ్ముకున్నా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తని కాపాడే న్యాయం చేసేటువంటి బాధ్యత రాదని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. ఇంతకుముందు మన ఇద్దరు మిత్రులు మాట్లాడితే చాలా స్పష్టంగా చెప్పినా, ఇంతకంటే ముందు మన దగ్గరనే కాదు, అది అన్నగారు జరిగింది, రాష్ట్రం మొత్తంలో జరిగింది. ఎన్నికల కంటే కొంతమంది మన ముందు ఎన్నికల ముందు వచ్చేవారు మనమని, ఎన్నికల తర్వాత కూడా కొంతమంది ఎన్నికల కాంగ్రెస్ పార్టీ చేయలేరు. అందరి యొక్క ఆలోచన పార్టీని పటిష్టం చేయాలా, వాళ్ళు స్పష్టంగా చెప్పినారు. కొంతమందికి నేను అనేక వేదికల మీద చెప్పిన, చాలా వేల శంకర్ నాయక్ దాని ప్రత్యేక సాక్షి, జానారెడ్డి గారి ముందర చెప్పిన, ఉత్తమ్ కుమార్ గారి ముందర చెప్పిన, ఏఐసిసి వాళ్ళు ఎన్నికలు చెప్పిన, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తిస్తాం, వారికి స్థానిక సంస్థలు గెలిపించేటువంటి బాధ్యత నాది. ఆ గెలుపులో పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థిని భుజాన వేసుకొని మోసే బాధ్యత మీ అందరి సమన్వయం చేసుకొని పోవచ్చినటువంటి బాధ్యత మీది. ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ఉంటే సరిపోదు, రేపు గ్రామానికి నేను పని చేయాలంటే నాకు అక్కడ సర్పంచ్ ఉండాలి, ఓ గ్రామంలో మనకి ఎంపీటీసీ ఉండాలా, వన్నిక అంటే వార్డు మెంబర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏదైనా ఎన్నికే వార్డు ఎంపీ ఎంత ముఖ్యమో వార్డు సభ్యుడు కూడా అంతే ముఖ్యం గెలుపు కొరకని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చేస్తున్నారు. అందుకని ఏ ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా వార్డు ఎన్నిక వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపించవలసిన బాధ్యత ఉంది. మీ అందరికి చాలా మందికి అనుమానాలు ఉండవలసిన అవసరం ఉంది. నాయకులు కూడా కాదు, మేము ఇవాళ చెప్తున్నాం, నాకు సంపద ఉదాహరణ చెప్తాను, నాకు సంపద నచ్చలేదు కాదు, నాకు సంపద అంటే ఒక అంశం నచ్చలేదు అనుకుందాం, నేను సంపదతో మాట్లాడే సందర్భంలో మాట్లాడతాను తప్ప, 4 ఇంట్లో కూర్చున్నప్పుడు ఇక్కడ మాట్లాడతాను తప్ప, నా నాయకుడు నా భుజాల మీద పోతారు తప్ప బయట ఒక్క మాట్లాడడం, అది కార్యకర్త యొక్క లక్షణం. నాయకుడు ఒకసారి తప్పు చేయవచ్చు, ఏ ప్రెషర్లోనే చేయవచ్చు, ఏ కారణం